ఏంది ఇప్పుడు బోట్ ఎందుకు మళ్ళీ? అంటే అది మామూలు టైం కాదే ప్రకాశం. చేతనైతే లేదంటే మళ్ళీ రెండు రెండు చేస్తే మళ్ళీ వేస్తాడు. నాకు బోటి అడగరాదు. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. ఇంకా 2 స్టార్లు ఆటగాడే. సోనీ కూడా తెలుసా? నువ్వు వండిన బోటి అంటేనే ఇష్టం. సోనీ అంటే ఎవరు తెలుసా అండి? మా సిస్టర్ నవీన. కపి ఉడికేవాకి ఏం చేద్దాం? పాటలు పాడుకుందాం. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం టైం ఇవ్వట్లేదురా. సబ్స్క్రైబర్స్ కోసం ఒక పాట పాడు. పాడు పాడు గజాల. ఓకే ఓకే ఓకే. గడ్డం పెంచి మంచి స్టైల్ కొడదామని చూస్తే బోటి పుంటి కూర రెడీ. బాగుంది, 2 సూపర్ టేస్ట్ అయినాయి. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైరల్ వంటల్స్. ఏం చూస్తున్నావు పిల్ల? నేనా? నాకు బాగా నెత్తి వస్తుంది. అభిగాడు వచ్చి మసాజ్ చేసిపోయింది ఇప్పటిదాకా. వంట చేయాలి కదా మరి మీ అందరికి. మరి ఏం వండాలా అని ఆలోచిస్తున్నా. నాకేమో చేతనెత్తలేదు. జొమాటో ఏమైనా ఆర్డర్ పెడదామని చూస్తున్నా. అవునా? ఏం ఆర్డర్ పెడతావు? అవుట్ సైడ్ ఫుడ్. అవుట్ సైడ్ ఫుడ్ ఏం ఆర్డర్ పెడతావు? ఎప్పుడో ఒకసారి తింటాం కదా. నువ్వు ఏం తినబోదు అవుతుంది అది చెప్పు నాకు. నాకు కొంచెం వేడి వేడిగా మన తినబోదు అవుతుంది. వెజ్జా నాన్ వెజ్జా? వేడి వేడిగా సూప్ తాగబోతుంది. సూప్ అదే వెజ్జా నాన్ వెజ్ అంటున్నా. మరి వెజ్ అంటే మీరు తాగుతారా సూప్? వెజ్ సూప్ ఏం తాగం. మీరు తాగరు కదా. అయితే నాన్ వెజ్ సూప్ చేసుకుందామా? ఏం చేసుకుందాం? ఏ సూప్ చేసుకుందాం? ఈ టైంకి ఏం దొరుకుతాయి? ఏం దొరుకుతాయి? అన్ని దొరుకుతాయా? మటన్ దొరుకుతాయా? దొరుకుతుంది. మరక్ చేసుకుందామా? మరక్ మటన్. సరే మరి పోయి కొనుక్కొస్తావా? ఎందుకు కొనుక్కురా? తొందరగా రా, ఇప్పటికే 12 అవుతుంది. సరే పోయి ఆర్డర్ అయితే వద్దు కదా మరి. ఏం ఆర్డర్ వద్దు కదా? నేను చేస్తా కదా ఇప్పుడు. తొందరగా చేస్తావా? తొందరగా అవుతుంది. మనం తెచ్చే మటన్ దుకాణం వస్తుంది కదా. అవును. సరే నువ్వు పోయి మరక్ తీసుకురా, మటన్ తీసుకురా. నేను మరక్ కి కావాల్సిన ఐటమ్స్ రెడీ చేస్తాను. మా ఆయన మటన్ దగ్గరికి వెళ్తుందంటే మరక్ చేయడానికి. నేను అప్పటి వరకు దానికి కావాల్సిన పదార్థాలు రెడీ చేస్తాను. 1 hour later. ఓ పిల్లమ్మా, నీకేం తెచ్చినా చెప్పుకో. ఏం తెచ్చినావా? దొరికిందా మటన్? దొరకది. మరి ఈ రెండేంది? అది బోటి. మళ్ళీ బోటి. 2 ఏవద్దని చెప్తా, అందుకే నీకు పంపించబుద్ధి కాదు. ఏంది ఇప్పుడు బోట్ ఎందుకు మళ్ళీ? అంటే అది మామూలు టైం కాదే ప్రకాశం. చేతనైతే లేదంటే మళ్ళీ 2 2 చేస్తే మళ్ళీ వేస్తాడు. తిననీకే తెస్తారు ఎవరైనా కానీ. అందుకే నీకు మటన్ షాప్ పంపించమంటే ఇన్ని పట్టుకొస్తావు. అందులో తప్పే ఉంది. థియేటర్ రోజుకో ఐటమ్ తినచ్చు కదా, అన్ని ఒకటేసారి చేస్తావు. అది కూడా కరెక్ట్ కదా సార్. ఇప్పుడు బోటి, ఈ బోటి ఎవరికి అడగాల? నువ్వు అడుకో. నాకు బోటి అడగరాదు. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. నాకు చేతనైతే మటన్ కడుగుతా. నేను బోటి కడగా. బోటి కడతావా నువ్వు? ఈ బొంతో నేను వీక మరి. నాకు బొంత వీక, బోటి కడగా. నువ్వే కడగాల. మటన్ అయితే నేను కడుగుతా. సరే స్టవ్ అంటే పెట్టేసిన. అందరూ బోటి కడుగు. ఫస్ట్ మొత్తం ఇట్లా పుంజేసేయాలి. లోపల ఏమన్నది అదంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మా ఆయన దాన్ని రుద్ది రుద్ది కడిగి 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 దాన్ని ఇప్పుడు తెల్లగా చేస్తాడు. మేమైతే బోటి బయట తినాం. ఈయన చేస్తేనే తింటాం, ఈయన కడుగుతూనే తింటాం బోటి. ప్రతి రోజు కొంత తెల్లగా ఉంది, ఎప్పుడు నల్లగా ఉంటుంటే మంచి తెల్ల ఫ్రెష్ కనిపిస్తుంది. చారుతో గీతనే పోతుంది. చారుతో గీతనే పోతుంది. ఇవి నైఫ్ తోటి గీతనే పోతుంది అండి. బొంత పొట్టు వావ్, ఇంత ఈజీగా అయిపోతుంది ఈరోజు. ఇలా రోజు గీకి 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 యాస్ట్ వస్తుంది. ఈరోజు ఇది జల్దీ వెళ్ళిపోతుంది కొంత పొట్టు. ఇక వా 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 ఇక చూడు, ఇంత
ఎంత ఈజీగా వెళ్ళిపోతుంది గుంత. ఇట్లాంటి పోతే లేతగా ఉందా ఇది మేక? మనం రెగ్యులర్ తెచ్చేటువంటి అది ఒక్కొక్కసారి గట్టిగా ఉంటది, పోనే పోతుంది. ఇవాళ దగ్గర దొరకకపోతే వేరే దగ్గర చేస్తే గట్టిగా ఉంటుంది. మంచిగా ఉంది ఇట్లా. ఇట్లా ఉంటే తినబుద్ధి అయితే చెయ్యబుద్ధి అవుతుంది. కొంచెం పసుపు వేసి ఉడకబెట్టి నీళ్ళు ఇట్లా ఇట్లా గట్టిగా తీసుకోవాలి. ఈ తోటికి ఇదే కదా తీసి పెడతాం వచ్చినప్పుడల్లా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇందులో పసుపు వేసి ఇది బాగా కొంచెంసేపు ఉడకనియాలి. ఉడికితే నీళ్ళు వస్తాయి. ఇది ఒక 10 minutes ఉడకనిద్దాం. ఉడికినాక ఎట్లయితే చూపిస్తాం. కావాల్సిన పదార్థాలు అది బోటి కొబ్బరి బండం వస్తుంది తీసుకురా. బోటి అంటున్నా, కొబ్బరి బండం తీసుకురా. నువ్వు కూడా తాగు, చెమట అవుతున్నావు. సరే ఒక బాటిల్ తీసుకురా ప్లీజ్. ఓకే ఇట్లా ఆయన వెళ్ళిపోతాడు మళ్ళీ కొబ్బరి బొండం. పోతున్నా. బోటికి కావాల్సిన పదార్థాలు: గరం మసాలా, టమాటా, పచ్చిమిర్చి, పుదీనా, జీరా పొడి, ధనియా పొడి, పసుపు, అల్లిమిల్లిగడ్డ, ఉప్పు, కారం, పుంటికూర. బోటి వండుతున్నాం కదా, పుంటికూర, కొత్తిమీర. థ్యాంక్ యూ. కావర్ అవుతుంది. ఇంకా 2 స్టార్లు ఆటగాడు. పైసలు ఇచ్చి A few moments later. ఈ బోటి ఇలా వాటర్ అంతా ఇట్లా ఊరేదాకా కొద్దిగా అంటుకున్నాయి. ఇవి చూడి తీసేసేయాలనా? కొంచెం అంటుకున్నాయి కదా, వాటర్ మొత్తం పంపేసేయాలి. ఇట్లా వాటర్ ఏం లేకుండా మొత్తం పంపిస్తాం. ఈ లోపల మనము పుంటికూర రెడీ చేసుకుందాం. పుంటికూరని ఉడకబెట్టుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకొని పుంటికూర వేసుకొని సరిపోయేంత వేద్దాము. మిగిలింది అనుకో, నీకు పుంటికూర ఇష్టమే కదా, శనగపప్పు వేసుకొని తిను. ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తినేది ఒక 10 వేయాలనా? టమాటా, కొన్ని ఎల్లిపాయలు, జర్రంతా పసుపు, కొద్దిగా ఉప్పు. ఇది చిన్నగా దీన్ని ఇలాగే ఉడకనిద్దాము. బోటి పొయ్యి మీద వేసుకుందాం. ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువనే ఉండాలి. ఆయిల్ ఎక్కువ వేయాలనా? కొంచెం ఎక్కువ ఉండాలి. ఎండాకాలం ఇది, సమ్మర్ కదా. చూడు సరిపోతుందా? ఒకప్పుడు టమాటాలు తొందరగా ఉడికేవి, ఇప్పుడు టమాటాలు అసలు ఉడుకుతలే లేవు. ఇలా కొన్ని ఆనియన్స్ వేయాలి, పచ్చిమిర్చి, ఇక పుదీనా, ఉల్లిగడ్డ కొంచెం ఎర్రగా వేగాలి. తొందరగా ఉల్లిగడ్డ వేగాలంటే కొంచెం చిటికడు సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో సాజీరా, ఒక 4 ఇలాచీలు, ఒక 4-5 లవంగాలు కచ్చాపచ్చా దంచి వేసుకోవాలి. ఇందులో కొద్దిగా అల్లిమిల్లిపాయ పేస్ట్, కొద్దిగా పసుపు. ఇందులో వేసాం కాబట్టి కొద్దిగానే వేసుకున్న పసుపు. ఈ బోటి ఇందులో వేసుకున్నాం. బోటిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అవ్వాలి. అప్పుడు ఇందులో ఉన్న వాటర్, కౌసు వాసన అంతా పోతుంది. ఉడుకుతుంది అంటే పుంటికూర టమాటా ఉడుకుతుంది. కలుపుకుందాం. కారం చాలా 2 స్పూన్స్. కారం, ఉప్పు. సోనీ కూడా తెలుసా, నువ్వు వండిన బోటి అంటేనే ఇష్టం. సోని అంటే ఎవరు తెలుసా అండి? మా సిస్టర్ నవీన. నేను చిన్నప్పుడు ఆమెకు సోని అని పేరు పెట్టిన,
సో అందరు సోనీ సోనీ అనే పిలుస్తాం మా ఇంట్లో అందరం. ఇది కదా ఫ్యాన్ కి మిక్సీ వేసేస్తాం. కాఫీ ఉడికే వాకి ఏం చేద్దాం? పాటలు పాడుకుందాం. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం టైం ఇవ్వట్లేదురా? పాటలు పాడుకుందామా? అవును, మనం ఒకప్పుడు మంచిగా పాటలు పాడుకుంటూ ఉంటాం చేస్తుండే. పాటలేవు పైన ఉన్నప్పుడు గిందుంటే ఏమైంది? ఇప్పుడు ముసలి టీవీలో చూసుకుంటా పాటలు పాడుతూనే ఉంటావు, బాత్రూమ్ లో పాడుతూనే ఉంటావు పాటలు, పాటలు పాడతావు. సబ్స్క్రైబర్స్ కోసం ఒక పాట పాడు. పాడు పాడు గజాల. ఓకే ఓకే ఓకే. అన్నుల మిన్నుల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులు అంతే పాడు. అంతే వచ్చిన నేను పాడతాను. కామెంట్ చెయ్యొద్దు, మీ వీడియోలకు చెప్పొద్దు. ఓకే ఓకే. హమే తుమ్సే ప్యార్ కిतना ये हम नहीं जानते मगर जी नहीं सकते तुम्हारे बिना हमें तुमसे प्यार कितना. గుడ్ 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 ఫ్యాంటాస్టిక్. తెలుగు హిందీ పాట వల్ల తెలుగు పాట వాడా? मेरा जूता है जापानी ये पतलून इंग्लिस्तानी सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी मेरा जूता है जापानी. చిటికలే. ఇప్పుడు వాటర్ పోసాం కదండి, మూత పెట్టుకొని ఒక 7-8 సీటీలు వచ్చేదాకా పెట్టుకుందాం. మరక్కి మటన్ కడుతుండు. 8 సీటీలు వచ్చినాక ఇది బంద్ చేసి నేను అంతవరకు వాషింగ్ మిషన్ లో పోయి బట్టలు ఆరేసి వస్తాను. అది కడిగి రెడీ పెడుతుండు, వస్తున్నా బట్టలు ఆరేసి. ఇది ఫ్యాట్, ఈ ఫ్యాట్ మరగలో కొంచెము ఈ బోటిలో కొంచెం వేస్తే టేస్ట్ బాగా వస్తుంది. ఎక్కువ చేయకుండా కొంచెం మనకు సరిపోయేంత. బూటి ఉడికే వరకు ఈ బూటి కూరని మిక్సీలో వేసుకుంటాం. మిక్సీలో వేసుకొని ఇది ఒక సీటీ ఇంకా రాలేదు, ఇది సీటీ వచ్చిన తర్వాత ఇది కొద్దిగా ఉడికినాక ఇంట్లో వేసుకుంటాం. అవి బట్టలు ఆరేసి వచ్చే వరకు అప్పవారు నేను ఇదిగా చేసుకుంటూ వస్తుంటాను. వేసుకోవాలి. నేను 10-50 గ్రామ్స్ మటన్ తీసుకున్నాను. ఫస్ట్ నెయ్యి వేసుకున్నాం కదా, ఈ నెయ్యి హీట్ అయ్యింది. ఇప్పుడు హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. పొయ్యి మీద వేసేస్తున్నావు బట్టలు వచ్చే వరకు. వెరీ గుడ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఎర్రగా కావాలి. నెయ్యి వాసన గుమ్మ గుమ్మ వస్తుంది. ప్యూర్ నెయ్యి మరి అది బఫలో ఘీ. నేను పైనుంచి బట్టలారేస్తే ఇంత వాసన వస్తుంది అనుకుంటున్నాను. నేను గరం మసాలా వేయాలి. అయితే నా కూర వాసన వస్తుందా? నా కూర వాసన వస్తుంది. ఎన్నైనా సీటీలు ఇంకా 2 బంద్ చేయాలా? ఇంకో 10 మినిట్స్ పెట్టి టైం తోటి. ఏం వేసినావు? ఉల్లిగడ్డలు వేసిన. ఫస్ట్ అది ఉల్లిగడ్డలు గోల్డెన్ బ్రౌన్ కావాలి. ఇదంతా పట్ట ఇలాచి చేసుకోవాలి. ఇలాచి ఒక 5-6 ఇలాచి, 4-5 లవంగాలు, మిరియాలు, తూక మిరియాలు, సాజీరా, పసుపు వేయవా? పసుపు వేయాలి. ఓహో, మరక్లో పసుపు వేయాలి కదా. మరక్లో పసుపు వేయారండి. ఇదేం మటన్ అంటారు దీన్ని? ఇదేం మటన్ అంటారు? ఏది? ఈ మటన్ ఇలా చీనకూర ప్లస్ ఈ మెడ ఉంటుంది కదా, మెడ, అవి 2 కొట్టించుకుంటే నేను సెట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇది సూప్ అవుతుందా? దీన్ని బాగా ఉడకబెట్టాలి. ఈ చికెన్ ఎందుకు తీసినావు? అందులో అవి పుంటి కూరలు అయింది. 7 సీట్ల వరకు వచ్చేసినాయి అంటే ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తున్నాం. ఇది చికెన్ కాదు యాక్చువల్లీ, దీన్ని రవాజ్ అంటారు. పెద్ద పెట్టమంట. రవాజ్ అంటారు. ఇది రవాజ్ అంటే అది కరిగిపోదు. కరిగిపోయిన చికెన్ అది. నాకు కొంచెం పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా కావాలి. నాకు నెత్తిన వస్తుంది అంటే ఇంత పెద్ద పని పెట్టినావు. నేనే వండుతున్నా అన్ని. పచ్చిమిరపకాయల పేస్ట్ నేనే చేయాలా? ఇవన్నీ నేనే పోసిన, ఇవన్నీ నేనే చేసిన. పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసుకోవాలి. కారం వేసుకోవచ్చు కానీ అంటే కలర్ మళ్ళీ అవుతుంది కదా. కలర్ మారుతుంది.
ఈ పచ్చికారంతో టేస్ట్ ఉంటుంది మరక్. సో ఇన్ని పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకుందామండి. A few moments later. పచ్చికారం పేస్ట్ రెడీ. ఇందులో కొంచెం అల్లం వెల్లిపాయ, నువ్వు ఎందుకు షేవింగ్ చేసుకుంటావు? గడ్డం పెంచి మంచిగా స్టైల్ కొడదామని చూస్తే చిట చిటలు వేస్తుంది 10 రోజులకి. కొంచెం నీళ్ళని ఇంకిపోయినాక దాని సంగతి చూద్దాం ఇక. సరే అంతవరకు ఫ్యాన్ కింద కూర్చొని దాని తర్వాత. Later. ఇందులో కొంచెం పుదీనా. సీట్ అయిపోయింది కదా, ప్రెషర్ కూడా పోయింది. దీని పొజిషన్ ఎట్లుందో చూద్దాం. ఇంకా కొంచెం ఉడకాలి. ఇంకా ఉడకాలనా? ఆ పుంటి కూడా వేసేస్తుంది సీట్ కూడా. అదే ఆగు, ఇది ఉడకాలంటున్నావు కదా, వేసాను ఇప్పుడే. దాని ఇది సరిగా అయిపోతుంది ఆడికాడి. సరే వేసి ఇంకొద్దిగా ఉడకాలండి. బోటి లైట్ గా స్వీట్. ఇలా పుంటి కూర కూడా వేసేస్తున్నా. ఒక 2 స్పూన్స్ ఆగదా పుంటి కూర. సో ఇప్పుడు కలుపుకోవాలి. ఇలా కొన్ని నీళ్ళు పోయాలనా? గ్రేవీ ఎట్లా వేస్తుంది? చిన్న మంట పెట్టి సీటు పెట్టి వేసేసి కుక్కర్ మూత పెట్టుకొని మళ్ళీ ఇంకొక 4-5 సీటీసా. 2 జర పచ్చిమిరపకాయల పేస్ట్ వేసేసి ఇలా దీనికి ఏమో పేస్ట్ కావాలి కదా, చెప్తే రెడీ చేస్తుంది పేస్ట్. సారా పలుకులు, కాజు, బాదం ఈ 3 కలుపుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకొని లాస్ట్కి వేయాలి. సారా పలుకులు, బాదం, కాజు పేస్ట్ చేస్తాను. అది ఉడికిందా లేదా ఇంకా కొంచెం దొరకాలి. ఇంకా ఉడకాలా? సీనాకూర పెద్ద కొట్టి ముక్కలు కుక్కర్లో పెట్టాయి అన్న. సరే తొందర ఉడుతుంది అన్నావు. ఓకే చూద్దాం. సరే ఈ బోటి కథ చూస్తా కానీ పక్కన ఈ బోటి ఉడికిందా లేదా చూద్దామండి. ఉడికిపోయింది. సో ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని లాస్ట్లో కొంచెం జీరా ధనియాల పొడి వేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని జీరా ధనియాల పొడి వేసుకొని కొద్దిగా లైట్గా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. బోటి కర్రీ రెడీ. కూర ఉడికింది. కాజు బాదం పేస్ట్ వేసి టేస్ట్ చూడాలి. కొత్తిమీర వేసేసి అన్న ఉడకద్దా? కాజు బాదం వేసినాక ఇది ఉడుకుతుంది. ఉడకాలి కదా. బాదం సార పలుకులు నానబెట్టినాం కదా, దాని పేస్ట్ వేసి మసాలాక చికెన్ అయితే పేస్ట్ మసిలినాక అప్పుడు టేస్ట్ చూస్తారు. సూప్ ఏమడా పుట్టి సూప్ తాగని కదా అయితే కానీ ఆ నెంబర్ నాన్న అయితే మంచిగా ఉంటుంది. ఇప్పుడు నాన్న ఏడికి చేస్తావు? కొనుక్కరావాలి బయట దొరుకుతాయి నాన్న 2 దాకా. సార్ నాన్న తీసుకొస్తే అది కూడా రెడీ అయితే స్టార్ట్ చేసాం. A few moments later. చాలా నానబెట్టుకొని ఇలా సూప్లనా? ఇది నాన్నండి. ఇది మరకలు పెట్టుకొని తినాలి. ఫైనల్గా కొత్తిమీర వేసేద్దాం. కొత్తిమీర వేసేసుకుంటే కంప్లీట్ అయినట్టే. మరక్ రెడీ. మస్తు గుమ్మగుమ్మలు వస్తుంది. సరే స్టవ్ ఆఫ్ చేయాలనా? చేసేసి బోటి పుంటి కూర రెడీ. మరక్ మటన్ మరక్ రెడీ. మరక్ స్పెల్లింగ్ ఏంటి? MARAG. మరక్ కాదా? MARAG అంట. మరక్ రెడీ. మటన్ మరక్. టేస్ట్ చూడు. సూపర్ ఉంది. మంచిగా కారం ఇలా కొద్దిగా కొంచెం నెయ్యి వేసుకుంటాం. కొంచెం కారం ఉంది కాబట్టి నెయ్యి వేసుకుంటాం. అందులో బాగుంది. ఇది
ఇలా పెట్టుకొని బాగుంది. రెండు సూపర్ టేస్ట్ అయినాయి. కొద్ది కారం ఉంది కానీ ఓకే బాగుంది. ఏం లేదు ఇంత మళ్ళీ కాజు బాదం పేస్ట్ కలిపేసేస్తే అది గుంజేస్తుంది. నెయ్యి వేసుకుని చాలు, కొంచెం నెయ్యి వేస్తే చాలు. బాగుందండి. మా వంటలు మీకు కూడా నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వైరల్ వంటలు.